హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో తుఫాన్ అంటూ వచ్చేస్తున్నారు మూవీ టీం. సినిమా విశేషాలు అలా తెలుసుకుందాం. అందరికీ హాయ్ హాయ్ హాయ్. మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు పర్టికులర్గా ఏ పాయింట్ అనేది బాగా నచ్చింది? కొంతమంది డైరెక్టర్స్కి ఈ విజన్లో ఏదైనా మిస్టేక్ ఉందా, కొంతమంది చెప్పడాలు కానీ సజెషన్ ఇస్తారు. మీరు ఏదైనా స్టోరీలో ఏలు పెట్టడం కానీ జరిగిందా, ఏదంటే యాస్టీస్ చేస్తారా? Production value of the movie is so huge, and as producers they have done best job in this movie, and director, as expected, has given a wonderful visual experience in this movie. Yes. It's nice. It's definitely comparatively different from my previous lineups. ధనుంజయ్ సార్ బాగా ఇబ్బంది పెట్టేశారని చెప్తున్నారు డైరెక్టర్ గారు. మనం అలా కాదు, ఆయన ఒక నాన్ కాంప్రమైజింగ్ డైరెక్టర్ అంటారు కదా. కొన్ని విషయంలో కాంప్రమైజ్ కూడా చేయాలని ఆయనకి చాలా ఇది స్టబన్ గా ఉంటారు ఆయన. నాకు లొకేషన్, కొత్త లొకేషన్ కావాలి. ఆయన ఎలా అంటే ఇది అండమాన్లో చేయాలని ఒక ప్లాన్ చేశారు. అండమాన్లో పర్మిషన్ అన్ని మేము ట్రై చేసినప్పుడు దొరకలేదు మనకి. ఇంత మంచిగా తీసుకెళ్ళి అక్కడ ఒక 40 days షూట్ చేయాలంటే మనకి పర్మిషన్ చాలా కష్టం అవుతుంది, పెద్ద కాస్ట్ అయిపోతుంది. ఫస్ట్ విషయం అంటే అక్కడ అంత హోటల్స్ లేవు మనకి. ఇన్ని మంచి తీసుకెళ్ళామంటే అక్కడ స్టేయింగ్ అకామిడేషన్ కావాలా, మళ్ళీ లొకేషన్ పర్మిషన్ అన్ని ప్రాబ్లం వచ్చినప్పుడు నేను చెప్పాను, సార్ వేరే ఎక్కడైనా వెళ్ళిపోతామా, ఎలా అంటే కొచ్చి, గోవా అలా వెళ్ళిపోతామని అడిగినప్పుడు ఆయన చెప్పారు, లేదు సార్ గోవా అన్ని ఫిల్మ్లో వచ్చేసింది, కొచ్చి వచ్చేసింది, ఐలాండ్ అలా కావాలి మాకు. అప్పుడు ఆయన వచ్చి చెప్పారు, సార్ డ్యూ డమన్ ఎలా ఉంటుంది? డ్యూ డమన్ అంటే మాకు బాగానే ఉంటుంది, బట్ ఒకటే ఏమంటే అదికన్నా ఖర్చు ఇంకా ఎక్కువ. ఎందుకంటే బాంబే వెళ్ళి, బాంబే నుంచి ఇంకొక ఫ్లైట్ తీసుకెళ్ళి డైవ్ వెళ్ళాలి. బట్ ఆ లొకేషన్ చూసిన తర్వాత మాకు చాలా నచ్చింది. ఇప్పుడు దాకా ఏ ఫిల్మ్లో రానే ఒకే ఒక లొకేషన్, మంచి మంచి లొకేషన్స్ అక్కడ ఉన్నాయి. అందులో యాక్షన్ సీక్వెన్స్, మళ్ళీ అదే ఒక ఓషన్ బ్యాక్డ్రాప్లో అంత మంచిగా ఒక తో షాప్, ఇలా ఆయన ప్లాన్ చేసిన విధం అన్నీ చాలా బాగా వచ్చింది. అప్పుడే చెప్పాను, ఓకే పర్వాలేదు, ఆ ఖర్చు పర్వాలేదని చెప్పి అలా స్టార్ట్ చేశాము. అందరూ అక్కడ వెళ్ళిపోయి ఒక 40 days ఉండి అన్ని షూట్ చేసుకుని రావడం అన్నీ చాలా బాగా జరిగింది. సో వీఆర్ డిలైటెడ్ బికాస్ ఒక క్వాలిటీ ఫిలిం మీద మనం విజువల్ ఎక్స్పీరియన్స్, ఏదైనా ఒక రీజన్ వల్ల విజువల్గా ఒక ఫిలిం చాలా బాగుందంటే ఆ ఫిలింలో థియేటర్లో చూడాలని అందరికీ ఒక ప్రేమ వస్తుంది. సో ఈ ఫిలిం అలా ఒక విజువల్ స్పెక్టకల్ అనమాట. విజువల్ చాలా బాగుంటుంది, మంచి ఒక స్టార్ కాస్ట్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్కి ఒక పాపులర్ ఆర్టిస్ట్ ఉన్నారు, ప్రతి క్యారెక్టర్కి. ఇప్పుడు చూసారంటే ఇప్పుడు హీరో విజయ్ ఆంటనీ గారితో స్టార్ట్ చేసి ఆ తర్వాత మేఘా ఆకాష్, ఆ తర్వాత చూసారంటే శరత్ కుమార్ సార్ ఒక మెంటర్ రోల్, సత్యరాజ్ సార్ సూపర్ మెంటర్ రోల్, ఆ తర్వాత డాలీ ధనంజయ ఒక యాంటగనిస్ట్ రోల్, ప్రతి అంబర్, మురళీ శర్మ గారు ఒక యాంటగనిస్ట్, ఇలా ఒక శరణ్య పొండవనన్, ఇలా అన్ని ఆర్టిస్ట్ చూసారంటే ప్రతి ఆడియన్స్కి తెలిసిన వాళ్ళే అక్కడ ఉన్నారు. ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు కదా సార్, మీకంటూ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా మీకు ఏ ఆర్టిస్ట్ అంటే బాగా ఇష్టం? నాకు చాలా ఇష్టం అంటే అది విజయ్ ఆంటనీ గారే, అది నా హీరో గారు. అందుకని నేను చెప్పలేదు, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ చాలా సీనియర్ ఆర్టిస్ట్ అదే ఉంది, కానీ ఆయన ఒక కమిట్మెంట్ ఉన్న ఒక ఆర్టిస్ట్ కావాలి మనకి. ఒక ప్రొడక్షన్ హౌస్కి ఇది కావాలో తెలుసా, బేసిక్గా ఏం కావాలంటే ఒక కమిట్మెంట్ ఉన్న ఒక ఆర్టిస్ట్ కావాలి. కమిట్మెంట్ అంటే 100% కాదు, 200%. ఇప్పుడు ఆయన షూటింగ్ జరుగుతుంది, నేను అక్కడ షూటింగ్ పోతుంది, నేను క్లియర్గా చెప్పాను, సార్ సాటర్డే ఇక్కడ ఒక మాల్ యాక్టివిటీ ఉంది, మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలంటే వచ్చేసాను సార్. అన్ని కమిట్మెంట్ ఉన్నా కూడా ఈ ఫిలిం కమిట్మెంట్ నేను ఆనర్ చేయాలని, మీ ఫిలింకి ఏమేమి నేను చేయాలో ప్రమోషన్లో అన్ని విషయాల్లో మీకు ఏం సపోర్ట్ చేయాలో ఒక ప్రొడ్యూసర్గా నేను చేస్తానని చెప్తున్నారు కదా, అదే విజయ్ ఆంటనీ గారు. విజయ్ ఆంటనీ గారు అంటే ఈక్వల్ టు కమిట్మెంట్. ఆయన కమిట్మెంట్ ఆనర్ చేస్తారు. ఈ ఫిలింకి నా వల్ల ఏం జరుగుతుందో అదంతా చేస్తారు. అది ఒక ఎగ్జాంపుల్ చేసి ప్రతి వాళ్ళు చేస్తారు ప్రమోషన్, అది కాదు. ఈ ఫిలిం చూసిన తర్వాత ఆయనకి చాలా నచ్చింది. ఒక మిడ్-నైట్ వచ్చి చూశారు. ఎలా అంటే నేను నార్మల్గా 11 o'clock నిద్రపోతాను, ఆయన 11 o'clock వస్తున్నారు ఫిలిం చూడాలి. అప్పుడు వచ్చి 1:30 దాకా ఫిలిం చూసాము. చూసిన తర్వాత ఆయన చెప్తారు, సార్ చాలా బాగా వచ్చింది ఫిలిం, నాకు ఒక చిన్న ఐడియా ఉందని చెప్పారు. ఏంటంటే నేను బీజిఎం, ఇంకా ఎందుకంటే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కదా, ఆయన ఏం చెప్తానంటే, సార్ ఈ ఫిలింకి నాకు ఒక బీజిఎంలో నేను కొంచెం ఒక చిన్న విషయం చేయవచ్చు, మీరు పర్మిషన్ ఇస్తారంటే, సార్ డైరెక్టర్ ఓకే అంటే నాకేం ప్రాబ్లం చేయండి సార్ చెప్పాను. ఇప్పుడు ప్రతి రీల్లో ఆయన కూర్చొని బీజిఎంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఎన్హాన్స్మెంట్ చేసి ఈ ఫిల్మ్ని చాలా బాగా తీసుకొని రావడం అనేది ఒక కమిట్మెంట్. చాలా సింపుల్ కమిట్మెంట్ కాదు. ఆయన ఉన్న బిజీ షెడ్యూల్లో ఈ ఫిల్మ్ని తీసుకొని ఇందులో బీజిఎంలో నేను యాడ్ చేయాలా సార్, మ్యూజిక్ కూడా వాడేసారు. ఆయన కూర్చొని ఒక సాంగ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఏం చేశారంటే నేను బీజిఎంలో ఇదంతా చేసి ఈ ఫిల్మ్ని ఎన్హాన్స్ చేసి అని చెప్పారు. ఇదే నేను చెప్తున్నది ఒక 200% కమిట్మెంట్ ఫ్రమ్ అ పర్సన్ కాల్ విజయ్ ఆంటనీ. మేఘా ఆకాష్ గారు 2017 నుంచి కెరీర్ స్టార్ట్ అయినట్టుంది. ప్రతి ఫిలిం అంటే డిఫరెంట్ జోన్ అని టచ్ చేసుకొని వస్తున్నారు నార్మల్గా. అంటే కొన్ని క్యారెక్టర్స్ పరంగా కానీ, మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ కాకపోయినా విలన్గా అయినా సరే సైడ్ క్యారెక్టర్లు ఎందుకు అంటే మెయిన్ హీరోయిన్గా చేస్తున్నప్పుడు ఎందుకు ఈ టైప్ క్యారెక్టర్? ఒక క్యారెక్టర్ చేయాలి, అలాగా చేయాలి, నాకు ఇలాగ స్క్రీన్ టైం కావాలని ఫస్ట్ నుంచి
ఎనీ ఇంటర్వ్యూస్ చూసి ఐ ఆల్వేస్ టోల్డ్ దట్ ఐ వాంట్ టు ప్లే డిఫరెంట్ క్యారెక్టర్స్, ఎందుకంటే లైఫ్లో నేను సేమ్, ఐ డోంట్ చేంజ్ హూ ఐ యామ్ యాజ్ అ పర్సన్. సో ఇఫ్ ఐ కాంట్ మూవీస్లో నేను ఎక్స్పెరిమెంట్ చేయలేదంటే దట్ ఈస్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ అబౌట్ బీయింగ్ అన్ యాక్టర్. మన రియల్ లైఫ్లో ఏం కాదంటే ఐఎమ్ నాట్ అ కిల్లర్ ఇన్ రియల్ లైఫ్, బట్ మూవీలో ఐ కుడ్ ప్లే. So I think that is one of the biggest advantages we have as an actor, and I enjoy that part a lot. ఓకే, విజయ్ ఆంటనీ సార్ బాగా బిజీ షెడ్యూల్, అసలు డేట్స్ ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నారు నా డౌట్. No, we are easily able to do it. Doing everything one by one. People are understanding. So my schedule. అంటే డైరెక్టర్గా, యాక్టర్గా, సింగర్గా? No, I am not directing anything now. So నార్మల్గా for this movie, Praveen Keel sir is editor, and mainly the music is done by Achu Rajamani. In the final minute only, I have done some small contribution. బయట సింగింగ్ ఈవెంట్స్ కానీ? No, only one song I have sung this movie. Okay. So live concert doesn't take much time because my team is very much prepared for live concert. And these days I don't prepare myself for live concert. I just go and appear directly for live concert. So I have put the right people in the right department. So I'm able to handle everything very nicely, peacefully than ever. సార్ అక్కడ టైటిల్లో నార్మల్గా తుఫాన్ అని ఉంది కదా, ఫాలో ఒక 3 triangles ఉంది అండ్ మీ హ్యాండ్ మీద కూడా ఉంది. ఏంటి దానికి గుర్తు అసలు? అంటే Have you heard of Illuminati? ఏంటి సార్? Illuminati. This is a kind of Illuminati. That is a community. Illuminati. Yeah, their policy is different, and their policy is different. సీక్రెట్ ఏజెంట్? Yeah. Something Secret like agent? That. Yeah, secret. But we are not Illuminatis, but we are different groups. ఓకే సార్. తుఫాన్ నార్మల్గా తమిళ్లో 3.5M వ్యూవర్షిప్ వచ్చింది అండ్ తెలుగులో 1.1M. అండ్ సాంగ్స్ 2 songs రిలీజ్ చేశారు. 1 song 216K అండ్ సెకండ్ సాంగ్ 204K వ్యూవర్షిప్ వచ్చింది సార్. ఆల్మోస్ట్ అంటే మీకు బాగా ఏదైనా ఈ 2 songs ఏ సాంగ్ బాగా నచ్చింది? ఆ 1 line నా కోసం. I don't know the Telugu lyrics exactly. Okay, Tamil line పాడండి సార్. So I can hum the line, okay? మీరు Tanane nane tananane tananane. You can't understand what I'm singing, but I can sing డాన్స్. Dance she can. You can. Do you want to? No, she will give you company. Do you want to dance? నో సార్, సేమ్ మన ఇద్దరం. Okay. ఓకే, మేఘా గారు 2023లో మీకు ఆల్మోస్ట్ 7 movies వచ్చినాయి రిలీజ్. అంటే మీ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఇయర్ అని చెప్పుకోవచ్చా? తెలీదా? ఒకసారి నేమ్స్ చెప్తా, రాంగో కరెక్ట్ మీరు చెప్పాలి. అండ్ విజయ్ ఆంటనీ సార్ కూడా ఒక మిస్టేక్ చేశారు మీ ప్రొఫైల్ పరంగా, అది కూడా నేను చూపిస్తా. అది నా సెకండ్ క్వశ్చన్. దానికి ఆన్సర్ కూడా చెప్తారు. 2023 లాస్ట్ ఇయర్. ఓకే. ప్రేమదేశం, సింగిల్ శంకరం, స్మార్ట్ ఫోన్, రావణాసుర, యదుం ఓరే యావరం కేలి, భూ, ఓకే, మను చరిత్ర, సభానాయకం. ఆల్మోస్ట్ వచ్చినాయి కదా లిస్ట్. అంటే మీకు తెలీదా ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి? లేదు, ఆనెస్ట్ గా ఐఎమ్ నాట్ కౌంటింగ్. ఇది ప్రామిస్, ఐ డోంట్ కౌంట్. నేను చేస్తాను. ముందు కూడా అడిగారు ఎనీ ఫిల్మ్స్ చేసామని. ఐ నాట్ లైక్ సాట్ అండ్ కౌంటెడ్. నేను నా వర్క్ చేస్తాను, అది రిలీజ్ అవుతుంది అంతే. అయితే నేనే చెప్పాను ఫస్ట్ ఆ ఇయర్లో 7 movies. అంటే మీకు మ్యామ్ ఈ మూవీకి విజయ్ ఆంటనీ సార్ అని తెలియగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి హీరోగా? యాక్చువల్లీ విజయ్ ఆంటనీ గారితో వర్క్ చేయడం ముందు ఒక ఆపర్చునిటీ వచ్చింది, బట్ అప్పుడు డేట్స్ అని క్లాష్, నాకు డేట్ సెట్ అవ్వలేదు. బట్ ఈ ఫిలిం తో అన్ని కరెక్ట్ గా సెట్ అయింది. అండ్ నాకు ఈ ఫిలిం ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ డిడ్ దిస్ బికాస్ నాకు ఈ స్క్రిప్ట్ చాలా చాలా నచ్చింది. అండ్ ఇంత మంచి మంచి యాక్టర్స్ ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ఫిలిం జస్ట్ ఫెల్ ఇన్ టు ప్లేస్. ఎందుకంటే ఈ ఫిలిం సెట్లో ఎప్పుడు వెళ్తే సెట్ స్క్రిప్ట్ వింటే చాలా ఇంటెన్స్ సీన్స్ ఉన్నాయి, బట్ సెట్ ఒక పాజిటివ్ వైబ్, హ్యాపీగా ఉంది. సో ఇట్ వాస్ అ వెరీ వెరీ పాజిటివ్ సెట్. సార్ అంటే ఇప్పుడు మూవీలో కొన్ని సీన్స్ కాడ కానీ మీకు హీరోయిన్తో ఎప్పుడు ఎక్కువసార్లు రీటేక్ అయింది? రొమాంటిక్ సీన్ ఆర్ ఎనీ డైలాగ్ సీన్ ఎక్కువసార్లు రీటేక్స్ అయిన సీన్స్, రొమాంటిక్ సీన్ ఆర్ ఏదైనా మాట్లాడే సీన్ కానీ ఎన్నిసార్లు రీటేక్స్ అయింది? Romantic scene I'm perfect actually. I don't go for retakes. Only single take. Wonderful experience I've got in romance. Okay. So I have made it pakka. Dialogue sequences I think 2-3 days. ఈ క్వశ్చన్ ఆవిడని అడగాల్సింది, అనవసరంగా మిమ్మల్ని అడిగినట్టున్నా నేను. నాకు అర్థమైపోయింది. ఓకే సార్, విజయ్ మిల్టన్ సార్ మిమ్మల్ని ఇప్పుడు దాకా చూపించిన దానికన్నా ఇప్పుడు కొత్తగా చూపించారు ఈ మూవీలో, కొంత విజన్ పరంగా కానీ చూసి మీకు ఎట్లా అనిపించింది అసలు విజయ్ మిల్టన్ గారే అని తెలిసాక మీ రియాక్షన్ కానీ ఏదైనా? There are a variety of lenses called 18, 24, 60. The same scene can be taken in any lens, but one lens will be like
boost your momentum of the shot, and he knows accurately which will be showing it nicely, and the way he's lensing, the framing, everything will be really good. And in that framing, I am looking really good in this movie. The movie is looking, the way each and every frame is looking like a Hollywood movie, Yeah. and which I expected before itself, because I've been working with him for a very long time. I'm watching him as a cameraman, good cameraman, and when he told me the story, I believe that he'll be executing it well. And as I expected, definitely he had done good job in this movie. గుడ్ జాబ్. విజయ్ మిల్టన్ సార్, ఎస్ సార్. మీరు చేసే ప్రతి ఒక్క మూవీ నుంచి గ్లిమ్స్ కానీ చూసే విజన్ అంతా ఒక్కొక్క సినిమా నుంచి ఇంకా పోట్రే ఇంకా ముందుకి అడ్వాన్స్గా విజన్ అంతా ముందుకు వెళ్తున్నట్టు అనిపించుద్ది మాకు ఆడియన్స్ పరంగా చూసేసరికి. అంటే మీకు ఎట్లా అనిపించుద్ది, ఒకే సినిమాని ఈ వేలోనే తీసుకెళ్తే బెటరా లేదా ప్యాటర్న్స్ ఏమైనా మార్చితే బెటరా అని మీకు అనిపించుద్ది? మై yardstick to anything in the industry, Yeah. in the craft of filmmaking, is it should be different, because we can't judge it can be anything, acting, shot, editing, everything. We can't judge it with whether it is good or bad with our old experiences. If it is different, and I'm okay with that. I want poster design aagatum, some hero look aagatum, whatever. So I always try to put the things in a different manner. Even the simple dialogue, no, I will flip the words and say it in a different manner. So I always try for that. స్టార్టింగ్ ట్రైలర్లో ఒక సీన్ ఉంటుంది, బ్లేడ్తో ఇట్లా కింద వేసే షాట్ కూడా ఆయన Yeah, yeah. ఓ 2 seconds అట్లానే చూపిస్తారు. అంటే మీరు చూపించిందని Under the water. ఆ విజన్ కానీ అంటే 1 పాయింట్లో అనిపించుద్ది. కొన్ని విజయ్ ఆంటోనీ సార్ చేసేటప్పుడు కానీ శరత్ కుమార్ సార్ మాట్లాడేటప్పుడు కానీ ఆ షాట్ మీరు అట్లానే పోర్ట్రే, అంటే ఆ బ్రిడ్జ్ మీద వాక్ కానీ కొన్ని డైలాగ్స్, అంటే పోలీసు వేట కొనసాగిస్తారు కదా సార్, ఒక కుటుంబం ఈ కుటుంబమేనా అనుకోవచ్చా, వేరే కుటుంబమేనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? Yeah, he is totally stranger. He is stranger to everyone in the movie. Okay. Actually, he and Sarath Kumar sir and Satyaraj sir, they are a team. But even Satyaraj sir don't know the other side of hero. ఓకే. అంటే పోస్టర్లో కూడా తుఫాన్ అని పెట్టారు, వర్షం పడుతున్నట్టు మబ్బు, ఎందుకు ఈ టైపు టైటిలే పెట్టారు తుఫాన్ అని కూడా? Tufan, the Telugu writer suggested the title. Tufan means then before Tufan there will be a dangerous calm. There will be a brooding calm. It is very dangerous. And Tufan will happen, and after that there will be a different calm after the action. So that is the whole scenario of this film. మీకు రొమాంటిక్ మూవీస్ అంటే బాగా ఇష్టమా, యాక్షన్ పరంగా ఇష్టమా, లేదా డ్రామా పరంగానా, ఫ్యామిలీ ఆ టైప్లో? లేదు, చూడడానికా చేయడానికి యాక్షన్ అంటే కొంచెం కష్టం. సో ఐ మీన్ ఈ సినిమాలో నాకు యాక్షన్ కాదు, బట్ కొంచెం డిఫికల్ట్ సీన్, అదే నాకు చాలా కష్టం. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాక్టీస్ టు డూయింగ్ యాక్షన్. ఐ థింక్ ఇట్స్ అ లిటిల్ డిఫికల్ట్. సో ఐ లైక్ టు డూ, నాకు రొమాన్స్ అంటే ఇష్టం. ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్. బట్ What do you think about the romance in this movie? sir, this movie romance very very different. Like difficult, really very difficult to very handle. వెరీ difficult. డిఫికల్ట్. If you see the movie, you will understand. ఓకే, అందుకే మీరు వండర్ఫుల్ బాగా ఎక్స్పీరియన్స్ అన్నారు సార్. ఓకే, విజయ్ ఆంటోనీ సార్, మీది ఇంకా అప్కమింగ్ అంటే చెన్నైలో ఎక్కువ ఈవెంట్లు పెడుతున్నారు మీరు, ఎక్కువ అంటే సింగింగ్వి ప్రోగ్రామ్స్. ఫ్యాన్స్ అందరూ అంటే మీరు వస్తున్నప్పుడు కానీ దేనికైనా కామెంట్స్లో సార్ ఇంకా కొత్త సాంగ్స్ ఎప్పుడు ఇయర్లీ ఇంకా ఎన్ని రిలీజ్ చేస్తారని కామెంట్స్ చేస్తున్నారు చాలామంది ఫ్యాన్స్. I am now performing my old hits. ఓకే. I'm going to start doing music for my next movie. I think by the end of next year, I'll be having another 10 hits in my lineups. So I'm doing it. When is the last film? What is the last film, sir? Your music? Last film I did for Pichikaran 2 only, sir. Before that, Romeo I didn't do. Pichikaran 2 I did. Before Pichikaran? Before 2 years, హత్య. Hatya I didn't do. Rattam I didn't do. Kali it would have been. Actually, the place, no, Vijayan's place in the Tamil film industry as a music director, still it is empty. There are music directors with different spaces. He is having his own space. So now again he started to fill that. From next year, I'll definitely do it. నెక్స్ట్ ఇయర్. For your heroes also, I'll do. ఓకే సార్, మీ మూవీస్లో అంటే 10 మూవీ నుంచి హీరోకి పర్టికులర్ స్టోరీ రాసుకున్నప్పుడు నరేష్ను ఈ టైప్లోనే కొత్తగా ఇప్పుడు దాకా ఉన్న సినిమాల కంటే కొంచెం డిఫరెంట్గా చూపిస్తారు.
అంటే సినిమా మొత్తం ఒకే నరేషన్లో వెళ్దాం అనుకుంటారా స్టార్టింగ్, లేదా కొంచెం చేంజెస్ ఏమైనా చెయ్యాలనుకుంటారా హీరో కంటూ? Well, obviously it will be different. We can't repeat that thing. But one thing I am noticing in my film, my heroes, generally they don't have name. I don't know why. They don't have parents. ఇది కరెక్ట్ సార్, ఇది కరెక్ట్. ఇదే నేను అడుగుదాం అనుకున్నా ఇందాక నుంచి. They will always eat something. I don't know. Recently I noticed. చేసే పని చేసుకొని వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు ఏంటి అనేది ఎక్కడ ఏ సినిమాలో మీరు చేసిన సినిమాలో ఇప్పటిదాకా అర్థం కాదు. ఇదైతే కరెక్ట్గా చెప్తారు ఈ పాయింట్. నాకు అది ఒక్కటే అడగదు ఫస్ట్. ఓకే, ఇంకా హీరోయిన్ నరేషన్ ఎందుకు అంటే ఎక్కువ రొమాన్స్ ఎందుకు బెటర్ మీ మూవీస్లో? కొన్నిట్లో పరంగా మెయిన్ ఆర్టిస్టులు ఉన్నంత వరకు రొమాన్స్ ఎందుకు బెటర్? When we grow up, when we are students of film, we are observing as a apprentice and all. We used to read a lot of reviews. In all the reviews, they will write on it. As usual, the heroine is bubbly in this film, and they are using for 3 songs, nothing more. So from that day itself, we are fixing. So it is not to be done in our film. Okay. We should be different. You note on all my movies, they will be strong characters. The heroines will be very strong. They will have their opinion. They will not be like మీకు వీళ్ళల్లో ఏ క్యారెక్టర్ బాగా తీసుకుంటే ఛాలెంజింగ్ అనిపించింది మీకు? ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, ఇంతమంది ఆర్టిస్టులు. Satyaraj sir character. Satyaraj sir character. Because that's a very crucial character, and it is coming in the second half. It should elevate the film, and we have very less screen space. So I worked very hard to arrive at that look and the dialogues and everything. That portion will look very different. థ్యాంక్ యూ సార్. మీది ప్రోగ్రామ్స్ కానీ ఇంకా ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ కానీ ఇంకా ఈ స్టోరీలో మీకు డిఫరెంట్, ఈ సినిమాలో ఇంటర్వెల్ నుంచి కానీ ఎక్కడి నుంచి టర్న్ ఆన్ అవుద్ది అంటారు క్యారెక్టర్ మూవీలో చూసుకునేసరికి. ఈయన ప్రతి ఒక్క సినిమాలో ఒక సీన్ నుంచి టర్న్ ఆన్ అవుద్ది క్యారెక్టర్. ఈ సినిమాలో ఏ పాయింట్ నుంచి టర్న్ ఆన్ అవుద్ది అసలు యాక్షన్ కానీ ఏదైనా మూవీలో ఆర్ ఇంటర్వెల్ సీన్? I think in every movie there will be a turning point for your character to get into the action. So in this film, which is your turning point to get? She's my lover in the movie, okay? Okay. And somebody is trying to do something harmful for this girl, and that's the moment where I'm trying to become angry man and fighting against. Fighting. Yes. Yeah, actually, the very first day he was dropped into an island. He meets a dog, a small puppy. From there, everything changes. That is the starting point of the story. ఓకే సార్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్కి విన్నారు. మీకు ఆయనతో చెయ్యాలనుకుని ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వన్ వర్డ్. Studying in institute, I saw Kushi. We know Tamil Kushi, no? Yeah. So we obviously used to compare the film. Wow, the opening sequences, the way the song introduced, he composed the fight, and he will separate the fighters and he will fight. Those portions, I was blown away. From that time itself, I asked, who is this guy? I always love actors with a direction flavor. That's why I got connected to Vijay, I think. So I love them because it is a lot more easier to work with them, communicate with them, everything. So at that portion, I love him very much. From that days, I love. ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు? I have to expect, or you have to expect? I don't know. Who will say no to a project like that? ఓకే సార్, రీసెంట్గా అంటే కల్కి మూవీ వచ్చింది, అడ్వాన్స్ టెక్నాలజీలోనే, అండ్ మహాభారతాన్ని కూడా లాస్ట్లో సింక్ చేశారు. మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఆ టైప్ మూవీస్లో మీరు ఏమైనా కేమియో అయితే బెటర్ అని మీకు అనిపిస్తుందా చెయ్యాలని కల్కి లాంటి మూవీస్? So far, I have never thought about myself placing in dual multi character roles. ఓకే, Let's see if any offer I get in the future, I will try to. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎంతసేపు నాకు టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ విజయ్ మిల్టన్ సార్. Thank you. మై ఇన్స్పిరేషన్ ఆఫ్ యూ. Yeah, thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను వెంకట్ పవన్.